అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు ప్రవీణ్ అండి. నేను స్వీడన్లో ఉంటాను. నేను అన్వర్ గారి క్లాసెస్ డిసెంబర్లో అటెండ్ అయ్యాను, సెకండ్ వీక్లో. వాటి గురించి యాక్చువల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికని నేను మీ అందరికీ కూడా ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. సో 12-12 టెక్నిక్ నేను అఫర్మేషన్ ఒకటి రాసుకుని స్టార్ట్ చేశానండి. సో కరెక్ట్గా డిసెంబర్ 12th స్టార్ట్ చేశాను. సో 13th నేను నా యొక్క ప్రపోజల్ ఒకటి మేము సెప్టెంబర్ నుంచి అప్లై చేసి ఉన్నాము. సో అది కొద్దిగా ముందుకి వెళ్ళడం అనేది జరిగింది. ఆ రోజు నాకు 13th నాకు కాల్ వచ్చి మీ ప్రపోజల్ యాక్చువల్గా ఇంకా మీది వ్యాలిడ్ అయినా, సో మేము ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ దట్. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. సో సార్ క్లాసెస్ యాక్చువల్గా డిసెంబర్ 15th దాకా జరిగినాయి. సో డిసెంబర్ 15 దాకా నేను క్లాసెస్ అటెండ్ అయ్యాను. 23 ఆఫ్టర్నూన్ సో వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. సో మీ ప్రపోజల్ గాట్ అగ్రీడ్, సో వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్దర్ అని చెప్పేసి అన్నారు. సో ఇట్ వాజ్ యాక్చువల్ మిరాకిల్ ఫర్ మీ. సో ఇది ఒక అద్భుతం అని నేను చెప్పగలను. సో కాబట్టి సార్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. సో మీరు గనక సార్ క్లాసెస్ ఫాలో అయితే గనక అద్భుతాలు చేస్తారు. థ్యాంక్ యూ అన్వర్ సార్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో వెరీ ఎనర్జెటిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి మీ తరఫు నుంచి వచ్చేటువంటివి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. థ్యాంక్ యూ. కమింగ్ టు సబ్జెక్ట్, మనీ అట్రాక్షన్ లో ఈ వీడియోలో ఏం చెప్తారు సార్? ఈ వీడియోలో అందరూ కూడా డబ్బు 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 అందరూ ఏం కోరుకున్నారు. ఇప్పుడు నాకు చాలా మంది మెసేజ్ పెట్టింది, సార్ డబ్బు సంపాదించాలి. సో ఇప్పుడు చేయబోయే వీడియోస్ అన్ని డబ్బు గురించి మాట్లాడుతానండి. సో డబ్బు ఎలా సంపాదించాలంటే, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బును బాగా సంపాదించాలంటే డబ్బు గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు ఒక బాండింగ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద బాగా అండర్స్టాండింగ్ ఉండాలంటే, హ్యాపీగా ఉండాలి. అండర్స్టాండింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా డబ్బుకి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సైకాలజీ ఆఫ్ మనీ. సో ఏంటి సైకాలజీ ఆఫ్ మనీ అంటే, ఏదైతే ఈ డబ్బు ఉందండి, ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు సో అందరూ జాగ్రత్తగా చూడండి. ఈ డబ్బుకి మీరు మంచోలా చెడ్డోలా సంబంధం లేదు, అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఒక్కటే, ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళుతుంది అంటే దీని యొక్క సైకాలజీ ఏంటంటే, ఒక్కలో ఎవరు అంటే వాళ్ళకి ఒక్క క్వాలిటీ ఉండాలి, ఉంటే డబ్బు వెళ్ళిపోతుంది. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది అంటే మంచి వాళ్ళ దగ్గర డబ్బు పెద్దగా ఉండదు, కొంతమంది అలాగని అందరి దగ్గర ఉంటుంది. ఎవరి వాళ్ళు అంటే కొంతమంది అనుకోవచ్చు, అరే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉందిరా. నిజంగా డబ్బుకి ఎమోషన్ ఉంటే మంచి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలి, అంతే కదా సార్? అయితే కష్టపడితే ఏడిసి డబ్బు వచ్చేదా? రాదు. ఆ క్వాలిటీ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ డిజైర్. నెపోలియన్ హిల్ చెప్తాడండి, ఒకసారి విమానం రాకెట్ రెండు ఒకసారి బయలుదేరాట. అయితే ఈ రాకెట్ విమానం ఏదైతే ఉందో రాకెట్ని అడిగింది, అంత ఫాస్ట్గా అదేంట్రా ఇద్దరు ఒకసారి బయలుదేరాం కదా, నువ్వేట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతావు అంటే, రాకెట్ అన్నదా ఏమన్నా తెలుసండి, నీకు తెలీదా నాకు కింద మంటెట్టారా అన్నదట. నాకు మంట ఉంది కాబట్టి నేను ఇలాగెళ్ళాను, నీకు మంట లేదు కాబట్టి నువ్వు ఇలాగెళ్ళావు. నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ అన్న పుస్తకంలో చెప్తాడు, ఏ వ్యక్తికైతే ఒక భయంకరమైన బర్నింగ్ డిజైర్ ఉంటుందో వాళ్ళకే బాగా డబ్బు వస్తుంది. సో కొంతమంది బాగా ధనవంతుల దగ్గర ఎందుకు డబ్బు వెళ్తుందంటే, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు డబ్బుని కోరుకుంటారండి, అందుకే వాళ్ళతో డబ్బు వెళ్తుంది. సో పూర్ పీపుల్ అంటే వస్తే రాని, అయితే అవని, చూద్దాం దైవాదేను అని వదిలేస్తారండి. సో అందుకే చెప్తున్నాను, మీరు రాకెట్ ఫైర్ ఉండాలి, రాకెట్ ఫైర్, అప్పుడే డబ్బు ఫాస్ట్గా వస్తుందండి. సో అండ్ రెండోది ఏంటంటే, ఆ ఫైర్ లేకపోతే ఏమవుతుందంటే ఇలా సునామీ లాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు లైఫ్లో. ఎందుకంటే సునామీ వచ్చేటప్పుడు మనకి హెచ్చరిక వస్తుంది, మనం పట్టించుకోలేదు అనుకోండి. ఆ హెచ్చరిక ఏంటంటే ఇలాంటి వీడియోస్, మీరు బాగా డబ్బు సంపాదించి రెడీగా ఉండండి అని చెప్పేసి కొంతమంది వదిలేస్తారు, యాక్చువల్గా ఏముందిలే తర్వాత చూద్దామని. అయితే సో ఇక్కడ ఏంటంటే, ఈ లైఫ్లో సునామీలు కానీ వచ్చినప్పుడు అలర్ట్ ఉండకపోతే మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి. ఊరు కాదండి, ఊర్లో కొట్టుకెళ్ళిపోతాయి. సో మరి ఈ సునామీ ఏంటంటే కష్టాలు, నష్టాలు, అప్పులు. అలా అంటే ఒక చిన్నగా స్టార్ట్ అవుతుందండి, చిన్న దీంట్లో స్టార్ట్ అవుతుంది, అప్పు స్టార్ట్ అవుతుంది, అప్పులు 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 అప్పులు, అప్పు స్క్వేర్, అప్పు క్యూబ్, అప్పు ఇంకా హోల్ పవర్ n అయిపోతాయి వాళ్ళ లైఫ్లో. సో ఈ అప్పుల నుంచి సునామీ నుంచి బయటికి రావాలంటే, ఇలాంటి సునామీలు వచ్చినప్పుడు మనకు లైఫ్ జాకెట్ కావాలి. ఆ లైఫ్ జాకెట్టే జాగ్రత్తగా ఉండండి, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే నా లైఫ్లో నేను అప్పుల నుంచి బయటకు వచ్చాను, నేను రావడం కాదు. సో
ఈరోజు మన క్లయింట్స్ చాలా మంది అప్పుల నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చారండి. కొన్ని టెస్టిమోనియల్స్ కూడా చూపిస్తాను. అండ్ అయితే డబ్బుని మీరు ఆకర్షించాలి అంటే, బాగా ఆకర్షించాలంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మీ అందరికీ. డబ్బుని బాగా ఆకర్షించాలంటే సో ఏంటంటే, అయితే మన దగ్గరికి వచ్చేవాళ్ళు దీని తర్వాత చెప్తాను. డబ్బుని మన దగ్గరికి రాకముందు మామూలుగా సంపాదించారండి. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి డబ్బులు. ఈ వస్తున్నప్పుడు నిన్న మన క్లయింట్కి ఒకళ్ళు ఫోన్ చేసి అంటే, అబ్బా ఏం సంపాదిస్తున్నారా, లైఫ్ అంటే నీది మామా అని అంటే మన క్లయింట్స్ చెప్పే డైలాగ్ ఏంటంటే ఇప్పుడు ఇదే, ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్ మామా, లింగం మామా అంటే అంటే చూడండి, మన వాళ్ళందరూ ఇప్పుడు ఈ డైలాగే వాడుతున్నారండి. ముందుంది ముసళ్ళ పండగ అంటే ఇప్పుడు వస్తుంది చాలా చిన్నది డబ్బు. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా వస్తుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే ఫస్ట్ చిన్నగా వస్తుంది. వేపకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ ఆ విధంగా వస్తుందండి. ఈరోజు మన వాళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విధంగా డైలాగ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఇలా చూడండి, ఇప్పుడు ఆ పర్సన్ నేను మునిగిపోతున్నాను, కష్టాల్లో ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చెప్తామంటే, బాబు నువ్వు పెద్ద కష్టాలు ఏమి లేవు, ఇలా ఉన్నావు, కింద కూర్చొనే చూడండి, పెద్ద లోతేమీ లేదండి, పైన ఉన్నాడు అతను. కానీ చాలామంది అంటే మేము భయంకరమైన కష్టాల్లో ఉన్నాము అని అనుకుంటుంటారు. సో మనలాంటి వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్గా మనం బయటికి లాగేవచ్చు. అండ్ దీని గురించి జాక్ మా కూడా చెప్తారు. నాకు చాలా ఇష్టమైన alibaba.com MD అతను ఒక మాట అన్నారనమాట, టుడే ఈజ్ డిఫికల్ట్, ఈరోజు చాలా కష్టంగా ఉండొచ్చు మీకు, బట్ టుమారో ఈజ్ ఇంకా డిఫికల్ట్, రేపు ఇంకా కష్టంగా ఉంటుంది, బట్ డే ఆఫ్టర్ టుమారో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. కానీ పీపుల్ ఎప్పుడు చచ్చిపోతారంటే, జాగ్రత్త చూడండి, పీపుల్ విల్ డై, మోస్ట్ పీపుల్ విల్ డై టుమారో ఈవినింగ్. అంటే రేపు ఒక మంచి రోజు వచ్చే ముందే చచ్చిపోతారండి. ఎప్పుడు జీవితంలో ఏదైనా కోల్పోండి కానీ హోప్ మాత్రం కోల్పోకూడదు. హోప్ అంటేనే హోల్డ్ ఆన్ పెయిన్ఫుల్ ఎండ్స్. ఎవరైతే, ఎందుకంటే ఒకప్పుడు దేవతలు రాక్షసులు అండి. సో చిమ్మినప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది, విషం వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది. సో మీకు కూడా చెప్తున్నానండి, ప్రతి కష్టం వెనుకతల సుఖం ఉంటుంది, ప్రతి అప్పు వెనకతలో ఒక అవకాశాలు ఉంటాయి, నష్టాలు అవకాశాలు ఉంటాయి. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ బాగా డబ్బు సంపాదించాలంటే మెయిన్ థింగ్ మీ అందరూ చెప్తున్నానండి, ఈగో పక్కన పెట్టాలండి. ఈగో ఎవరి మైండ్లోకి వస్తుందో డబ్బు అలా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఈ రెండు ఒక దగ్గర ఉండవు. అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ దగ్గర మనం నేర్చుకుంది ఏంటి, మనం ఏంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి అనుకుంటారండి. సో ఎప్పుడైతే ఈగో షుడ్ గో, ఆ ఈని తోసేస్తారో గో మీరు స్టార్ట్ అయితే, అప్పుడు ఈగోని తీసి ఎవరైతే డస్ట్బిన్లో పడేస్తారో, నా దగ్గరికి రాకుండా అందరూ చెప్తానండి, ప్రతి మనిషికి అంటే నేను ఏదో సైకాలజీ చెప్తున్నాను, తెలియకుండానే ఒక రకమైన ఈగో ఉంటుంది. తెలియకుండానే సక్సెస్ వచ్చిన తర్వాత ఒక రకమైన ఈగో వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే మనం ఈగోని తీసి పక్కన ఆ తెర ఎప్పుడైతే తీసేస్తామో డబ్బు మూట కనిపిస్తుందండి. సో మీ అందరూ చెప్పేది అంటే, మనం నేర్చుకునేది ఏంటి, ఇంగిడి దగ్గర ఏంటి, మనకు తెలీదా అని ఎవరైతే మాటలు మాట్లాడుతుంటుంటారో ఆ ఈగో అనే పొర ఉంటుంది అనమాట. ఆ పొర తీసేస్తే చూడండి, కంటి మీద ఏదైనా పొర ఏర్పడిన డాక్టర్ గారు మనం వెళ్ళినప్పుడు ఇలా పెట్టి ఆ పొర తీసేస్తారు. అప్పుడు ఎలా కనిపిస్తుంది, భలే కనిపిస్తుంది, చెప్పు అక్షరాలు చెప్పండి, కనిపిస్తుంది. ఆ పొర పోవడమే, ఆ పొర ఈగో అండి. అప్పుడు డబ్బు చూడండి, సినిమాకి వెళ్ళినప్పుడు తెర ఉంటుంది, ఆ తెర ఎత్తేస్తే అందమైన సినిమా కనిపిస్తుంది. సో మీకు అందమైన సినిమా కనిపించాలంటే ఆ తెర ఎత్తాలి, ఆ తెర తీయాలి, ఆ తెరే ఈగో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఈగో పక్కన పెట్టండి, నేర్చుకోండి. సో ఎవరైతే నేర్చుకుంటున్నారో అంటే వాళ్ళకి ఈగో పక్కన పెడుతున్నారు అని. సో ఈ విధంగా ఈగోని బయటికి పెట్టాను. ధనవంతులు మెయిన్ చేసే పని ఏంటి, ఫస్ట్ ఈగోని పక్కన పెడతారండి. ఎస్ సార్, ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఈగో ఉన్న వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. ఈ ఈగో ఉన్న వాళ్ళకి డబ్బు ఎందుకు రాదు, ఒక బ్లాక్, మనీ బ్లాక్ అవుతుంది. సో ఏంటి అలాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారని చూస్తే, జనరల్గా కార్ల్ జంగన్ అతను ఏం చేశారంటే, ఎవరైతే ఈగోయిస్టిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేవి రావు. సో యూనివర్స్ మీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఆ ఈగోని పక్కన పెట్టారు. సో అయితే ఈగోయిస్టిక్ పీపుల్ ఎలా మాట్లాడతారు, అసలు ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలంటే గ్రాటిట్యూడ్ చూపించాలి డబ్బు పట్ల. కొంతమంది ఈగోయిస్టిక్ పీపుల్ అంటే, బోడీ డబ్బు ఏముంది, ముష్టేస్తున్నావా, బోడి అని ఎప్పుడైతే ఆ పదం అన్నారో అయిపోయింది, అంతే, ఇంకా మన బోడి గుండె. అయితే ఈ ఈగోయిస్టిక్ పీపుల్ ఒక వీడియోలో ఒక పూరి జగన్నాథ్ మాట అన్నారండి, ఏంటంటే ఈగోయిస్టిక్ పీపుల్ ఎలా మాట్లాడతారు, ఏముందిలారా కుక్కందంటే డబ్బులు వస్తాయి అని అంటారు. సో అతను చాలా బాగా చెప్పారు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డైలాగ్స్ కానీ, బోడి డబ్బు, ఎవడికి కావాలి నీ డబ్బు, ఇలాంటి ఈ మాటలు అంటున్నారంటే ఈగో ఉందని అర్థం. ట్రూ సార్. అంటే నేచర్ లో మీరు ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలి అని అంటే నోటి మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మనం అరే బోడీ నువ్వెంత అని అంటే ఆటోమేటిక్గా
స్పాయిల్ ఆ రిలేషన్షిప్ అక్కడితోటి. ఎస్ అలాంటిది డబ్బుని అవమానించి నువ్వు మాట్లాడేటప్పుడు లక్ష్మి నీ దగ్గర ఎందుకు ఉంటుంది? అంతే కదండి. నువ్వు రెక్లెస్గా చూసినప్పుడు తను కూడా రెక్లెస్గానే ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తామండి, నువ్వు రా పోరా అని ఒక మాట అంటే మళ్ళీ వెళ్తామా? వెళ్ళాం. సో డబ్బును కూడా బోడి అని అంటే ఇంకా యూనివర్స్ వస్తుంది, నీకు బోడిగా ఉందా, ఓకే ఉండు అని చెప్పేసి అలా లాగేస్తుందండి. అయితే ఈగోస్టిక్ పీపుల్, మనం పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు కుక్కనంటే డబ్బులు వస్తాయిలారా అని అంటే, ఇప్పుడు అంటే మనం ఇన్సల్ట్ చేస్తున్నాం కుక్కని. ఇది కుక్క కూడా మనలాగా ఒక ఈ సృష్టిలో ఒక భాగమే, భగవంతుడు అంటే నేచర్ లో ఒక భాగమే. నేచర్ ని బ్లేమ్ చేయటం. ఎస్ అంటే మీవెన్ ఇప్పుడు కుక్కలు కూడా అంత తక్కువేం కాదండి, వెరీ కాస్ట్లీ. సో చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అంటే సో ఈ పదాలు మీరు మాట్లాడకూడదు. కానీ చాలా మంది ఒప్పుకోరు వాళ్ళు ఈగో ఉందని చెప్పేసి. ఎందుకంటే ఈగోయిస్టిక్ పీపుల్ ఏం చేస్తారంటే, ఒకటి నేర్చుకోరు, వేరే వాళ్ళు సక్సెస్ వచ్చినప్పుడు పొగడరు, వాళ్ళ చూపులే తెలిసిపోతాను, సరేలే ఓకే అంటే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి సో కొన్ని రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుందండి. సో ఈగో ఉందని ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యి దాన్ని పక్కన పెడితే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు యూనివర్స్ నుంచి. సృష్టిలో దేన్ని చీప్గా మాట్లాడద్దు. సో ఎవరైనా సక్సెస్ అయినప్పుడు ఈగో పీపుల్ పొగడరు, సో మీరు దాన్ని పొగడాలి. ఎప్పుడైతే ఒక మనిషిని పొగడట్లేదు యూనివర్స్కి ఏమర్థం అవుతుందంటే, ఓ నీకు పొగడటం ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి ఇవ్వదండి. ఎందుకంటే ఏది ఇస్తామో అది పొందుతాము, లా ఆఫ్ గివింగ్. సో మీరు అవతలను పొగడట్లేదు, మీకు పొగడతలు రావు. సో ఎస్ డెఫినెట్గా అండి. అంటే చాలా బాగుంది నిజంగా. మీరు ఇందాక చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలామంది నేచర్ని ఎప్పుడూ కూడా మనం దూషించకూడదు. ఎస్ అది ఎప్పుడు మనకి దాని తగ్గట్టు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వదు. అండ్ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా మనం ఎప్పుడు దూషించాల్సినటువంటి అవసరం లేదు. ఏ అవసరం ఎవరితో ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. మీరు ఇందాక అన్నట్లు ఈగోలో కొంత నెగిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఇమేజ్ కుక్కందంతే డబ్బులు రాలుతాయిరా అనేటువంటి వాళ్ళు ఉంటారు. దట్స్ అ నెగిటివ్ ఇమేజ్. అంటే ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ కానీ మనిషి కానీ ఆ విధంగా మారిపోయి ఉంటూ ఉంటారో తను దేన్ని రిసీవ్ చేసుకోవడం రెడీగా లేనట్టు. ఏ అవసరానికి కావాల్సినటువంటి క్వాలిటీ అయితే మన దగ్గర మనం అవసరాలు తీర్చుకునేటువంటి దాన్ని ఏమంటారు, మనీ అనేటువంటి ఒక సింపుల్గా చెప్పాలి అని అంటే చాలామంది రకరకాల టర్మ్స్లో దాన్ని వాడుతూ ఉంటారు. అదొక అసెట్ మనకి. అంతే, దాన్ని అవమానిస్తే చాలా వాల్యుబుల్ పాయింట్. ఈగో ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఈగో ఉన్న వాళ్ళు క్లోజ్డ్ బకెట్. అంటే యూనివర్స్ ఇస్తుంది కానీ అక్కడ చూడండి, యూనివర్స్ అక్కడ ఆ ఫ్లో ఇస్తుంది కానీ క్లోజ్డ్ మైండెడ్. ఇంకా సో ఈ ఓపెన్ మైండెడ్ ఉన్న వాళ్ళు అంటే ఈగో లేదు అని అర్థం అండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఈ వీడియో చూసి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుందాం అని ఈగో ఇంకో పీపుల్ ఎలా ఉంటారంటే అన్ని నాకు తెలుసు, అన్ని తెలిసినప్పుడు క్లోజ్డ్ బకెట్ అంతే. అందులో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు రాదు. నాకు చాలు వాళ్ళ డబ్బు ఇంత అనుకుంటే మాత్రం అక్కడే అయిపోద్దండి. సో అక్కడే సమాప్తం. ఎప్పుడైనా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చిందంటే ఇంకా అక్కడతోనే మనం అయిపోతుందండి. అవును. అందువల్ల దయచేసి ఈగో పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ సృష్టిలో మనం చాలా ఒక చిన్న పార్ట్. ఈ ఈగోని ఎప్పుడైతే మనం తీసి పక్కన పెడతాం, డబ్బు పొర అంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అలా వస్తాయండి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ప్రతి చోట ఉండాలండి. ప్రతి దాని ఆ కృతజ్ఞతా భావం అనేది ఉంటేనే ఏదైనా సరే మన కంటి ముందు అలా వచ్చేస్తాను. బాగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ చెప్పేది కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. అవును. ఎస్. ఈవెన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడంటే అవకాశం ఉంటుంది. ఎస్, చాలా మంది అడుగుతున్నారండి. ఎప్పుడు కామెంట్స్ బాక్స్ లో కూడా అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు చాలా కసిగా ఉన్నారో ఆ ఎనర్జీని నేను ఒక రాకెట్ లాగా పెట్టి అనుకుని జమ్మని వెళ్ళిపోతారండి. సో రేపు 23rd నుంచి, ఈ February 23rd నుంచి సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. 9 days ఇప్పటి వరకు 7 రోజులు చేస్తే ఇక్కడ నుంచి 9 రోజులు చేస్తున్నాం. అండ్ స్పెషల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవ్వడం ఇస్తేనే మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి ఎక్కువ అంతకు మించి కావాలి. సో మీకు ఏం కావాలి నాకు తెలుసు కాబట్టి. సో ఈ రేపు February 23 నుంచి నేను స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. 9 days మార్నింగ్. ఇందులో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ని ఎలా సింపుల్గా బయటికి పంపించాలి. సో ఎందుకంటే భయానికి బాయ్ ఎలా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి రాత్రిపూట నిద్ర పట్టదు. రేపెలా ఈఎంఐ ఎలా కట్టాలని చెప్పేసి, ఈఎంఐ ఎలా కట్టాలనే స్థాయి నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలనే స్థాయికి నేను తీసుకెళ్తా. సో ఈ 9 days స్పెషల్ క్లాసెస్లో ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్క మనీ ఒకటే కాదు, యూ కెన్ బిల్డ్ గుడ్ హెల్త్. ఎందుకంటే రీసెంట్గా ఒక అతను క్యాన్సర్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళని కూడా, చాలా మంది మ్యారేజ్ పెళ్లి కాని ప్రసాదులు
వాళ్ళు కూడా నేను మా మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేశాము. ఎస్పెషల్లీ ఫాస్ట్గా ధనవంతులు ఎలా అవ్వాలని ఈ 9 days క్లాసెస్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో ఏదైతే కష్టం కాంపౌండ్ వాళ్ళకి కూడా నేను రానివ్వకుండా మళ్ళీ చెప్తాను, ఈ 9 days క్లాసెస్లో మామూలుగా ఉన్న లైఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జిల్ జిగా జిగా లాగా నేను తయారు చేస్తాను. సో జస్ట్ బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. ఎక్కడ ఏ ప్రాబ్లం, టెల్ మీ ఎనీ ప్రాబ్లం, ఐ విల్ షో యూ ద సొల్యూషన్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో రేపు February 23 నుంచి 9 రోజులు జరగబోతున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు రండి. ఎనర్జీ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీలో నిజమైన సంతోషపరం నేను బయటకు తీస్తా. గ్రాము కాదు గనిని నేను బయటకు తీస్తాను. సో February 23 ఎవరైనా వీడియో చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అడిగినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీవీ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.